2026 సంవత్సరానికి పేరు ఏమిటంటే పరాభవనామ సంవత్సరం. మరి ఈ 2026 సంవత్సరంలో 7వ తేదీ, ఆ తర్వాత 16వ తేదీ, ఆ తర్వాత 25వ తేదీల పుట్టినటువంటి వాళ్ళు మరి సంవత్సర ఫలితాలు ఎలా పొందగలుగుతున్నారు అనేటువంటి విషయం అది చర్చించుకుందాం. ఏం జరుగుతుందని అంటే వీళ్ళకి సప్తఋషుల యొక్క శక్తి ఉంటుంది. వీళ్ళు కనుక సక్రమమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజ చేసినటువంటి పక్షంలో అద్భుతమైనటువంటి శక్తులు పొందుతారు. కాకపోతే వీళ్ళు పూజ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో నిమగ్నత ఉండాలి, ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. వాళ్ళు కోరికలతో ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుని పూజించకూడదు. ఖచ్చితంగా వీళ్లకు దివ్యశక్తులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు 7వ తేదీన అంటే ప్రధాన సంఖ్య ఏంటి, మనకి మూల సంఖ్య 7 అవుతుంది. 16ని కూడినా 7, 25ను కూడినా 7 కాబట్టి 7 ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ తేదీలో ఏ తేదీలో పుట్టినప్పటికీ కూడా 7వ సంఖ్య మామూలు విషయమే కాదు. ఇది చాలా శక్తివంతమైనటువంటి సంఖ్య. అన్ని సప్త సముద్రాలు, సప్త స్వరాలు, ఇలా మీరు సప్త ఋషులు ఇలా చూసుకుంటూ పోండి. ఎంత శక్తి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇకపోతే 2026 సంవత్సరంలో గురువు రాజు కాబట్టి, కుజుడు మరి మంత్రి కాబట్టి, చంద్రుడు సైన్యాధిపతి కాబట్టి ఖచ్చితంగా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు సాధ్యమైనంత వరకు ఏమవుతుందనంటే ఎక్కువగా మెటీరియలిస్టిక్ అంటే కృత్రిమమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్న కారణం చేత వీళ్ళలో ఉండేటువంటి ఆ దైవశక్తి అనేటువంటిది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకున్నటువంటి పక్షంలో తప్పకుండా మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు సాధించేటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, మీరు ఒక వాహనం కొనుక్కోవాలి అని అనుకుంటారు అనుకుందాం. ఆ వాహనము మీకోసం అని అనుకోకండి. ఈ వాహనం నేను కొంటున్నా అంటే దీనివల్ల నేను ఏదైనా ఒక దైవ కార్యక్రమం కూడా చేయగలుగుతాను అని అనుకుంటే మీరు వాహనం కొనేసుకుంటారు. అదే మీరు ఒక ఇల్లు కొనుక్కుంటాను అనుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైతే నేను ఇల్లు కొనుక్కుంటానో అప్పుడు నేను ఒకే చోట నా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి నేను నిరంతరము పూజ చేసుకోగలుగుతాను అని మీరు అనుకుంటే తప్పకుండా మీకు గృహ లాభం అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా మీరు భావించండి. అలాగే ఉంటుంది కూడా. తీర్థయాత్రలు వెళ్ళటానికి ప్రయత్నించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు. అద్భుతం అని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే గురువు రాజవుతాడో కేతువుకు వచ్చిన ఆపద ఏమీ లేదు. మీరు అనేకమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు.